అందరికీ నమస్తే అండి. మావిగన్ అమరావతి మీద విషం కక్కడానికి మావిగన్ అని చెప్పేసి ఒక కొత్త పేరును ప్రతిపాదించి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అమరావతికి గెజిట్ వస్తున్న సందర్భంలో ఏదో విషం కక్కడానికి ఓర్చుకోలేక ఏదో రకంగా చెడకూడదాం అనే ఉద్దేశంతో ఏదో 4 పిచ్చి మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పొలవమని చెప్పేసి ఒక వారం రోజులు భజన చేశారు. మళ్ళీ ఇప్పుడు కంటెంట్ ఏమి కనబడట్లేదు అట్టుంది వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ మావిగన్ అని చెప్పేసి అని ఇప్పుడు హైదరాబాద్ నుంచి మావిగన్ అని చెప్పేసి మా శ్యామల అదే బెట్టింగ్ రాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలు తిరిగి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ ప్రతిపాదన ఏదైతే ఉందో వాటి గొప్పతనం గురించి, ఖర్చు ఎంత అవుద్ది, 8,000 కోట్ల రూపాయలతో మనకి రాజధాని నిర్మాణం అయిపోద్ది, అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైన రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారో. మావిగన్ అనేది ఇక్కడిది కాదు, చైనాలో జింగ్జింగ్ జీ అక్కడి నుంచి తీసుకున్నారో. అక్కడ అంటే జింగ్జింగ్ జీ ఉదాహరణగా ప్రతిపాదనగా తీసుకొని ఇక్కడ మావిగన్ అనే పేరును ప్రతిపాదించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఒకసారి వినిపిస్తామనండి. చాలా లెంత్ వీడియో, 19 నిమిషాలు వీడియో పెట్టింది, అంతా వినిపించింది. కానీ స్టార్టింగ్లో ఏమో మాట్లాడారో ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలని అనుసంధానించుకుంటూ కనుక అభివృద్ధి చేస్తున్నట్లయితే ఈ కారిడార్ ని మన రాష్ట్ర భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. మీకు సిగ్గని పెంచట్లేదు, మీకైనా పిచ్చా లేదంటే ఎర్ర అంటే నాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర భవిష్యత్తు మీరు ఓడిపోయిన తర్వాత గుర్తుకొచ్చిందా అండి? ఈ లాజిక్ మర్చిపోయారు మీరు. మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర భవిష్యత్తు గుర్తుకు రాలేదు. మీరు అధికారం కోల్పోయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ వచ్చే సందర్భంలో సడన్గా రాష్ట్ర భవిష్యత్తు గుర్తుకు వచ్చేసి 3 రాజధానులు పక్కన పెట్టేసి మావిగన్ అని చెప్పేసి ప్రతిపాదించేశారా? మరి మీరు 3 రాజధానులు అన్నారు, అప్పుడు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాదా అండి? రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి 3 రాజధానులు అన్నప్పుడు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అనలేదా? అమరావతి మీద విషం కక్కడానికి 3 రాజధానులు అన్నాడా? అమరావతిని చెడగొట్టడానికి 3 రాజధానులు అన్నాడా? రాష్ట్ర అభివృద్ధిని చెడగొట్టడానికి 3 రాజధానులు అన్నాడా? వచ్చిన పరిశ్రమలు తరిమేత్తానికి 3 రాజధానులు అన్నాడా? 3 రాజధానులు అని చెప్పేసి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకన్నారండి? ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మావిగన్ ప్రతిపాదన చేశాడంట. మరి గతంలో 3 రాజధానులు ఎందుకన్నాడు? పిచ్చెక్ అన్నాడా? ఏం శ్యామల, కనీసం ఇంగిత జ్ఞానం లేదండి మీకు? ఏమన్నంటే ఏడుస్తారు, మహిళలు ఎలా మాట్లాడుతున్నారా, మహిళలను ట్రోల్ చేస్తున్నారా? మీకు కనీసం దేవుడు భగవంతుడు సిగ్గనేది ఎట్లేదండి. రండి మావిగన్ రాష్ట్ర అప్పుల ఊబి నుండి బయటికి వచ్చే దారి మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక తలమానికం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే ఒక కాన్సెప్ట్ ని ప్రజల ముందుకు తీసుకుని వచ్చారో అప్పటి నుంచి అది తప్పు అని మాట్లాడారు. కానీ అలాంటి వాళ్ళందరూ కూడా 2వ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగనే రాష్ట్ర అభివృద్ధికి సరైన పద్ధతి అని మీరు చాలు జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేయడానికి. 2వ రోజునే పొలవమని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ మావిగన్ అని చెప్పేసి పిచ్చెక్కిపోయినట్టు తిరుగుతున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఇలా ఏదో సినిమా ఉంటుంది, కబడ్డీ సినిమాలో నేను ఆల్తా అని చెప్పేసి అని అంటూ ఉంటారు కదా, అలాగా వీళ్ళు పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు. ఇలా ఎవడు సమర్థించాడండి మావిగన్? నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చెప్పారండి? ఏదో పిచ్చోడు ఆ ప్రెస్ మీట్ పెట్టి, ఇంట్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అని చెప్పేసి ప్రతిపాదించే కానీ రాష్ట్ర ప్రజలందరూ మావిగన్ అని చెప్పేసి సంకల్పం తీసుకుని బిందు పాలే వేశారు జగన్మోహన్ రెడ్డి ఫోటో మీద. నీకు పిచ్చా అండి, మాకు పిచ్చా అండి? మాకు అర్థం కావట్లా. సమర్థనకు కూడా ఒక్కొక్క లిమిట్ ఉంటుందండి. గుడ్డ దిశలో పన్నట్టు అన్ని అంశాల్లోనూ కూడా మనం ఏలెట్టి కిలికేసి అన్నీ నాకే తెలుసు అని చెప్పేసి పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పాఠాలు చెప్పకూడదండి. ముందు మీరు ఒకటి తగలాడండి. మీరు 3 రాజధానులు అని చెప్పేసి ఎందుకు ప్రతిపాదించారు? అసెంబ్లీలో బిల్లు ఎందుకు పెట్టారు? ఏ ఉద్దేశంతో పెట్టారు? ఎందుకు వెనక్కి తీసుకున్నారో? మళ్ళీ కొత్త బిల్లు పెడతానన్నారో ఎందుకు పెట్టలేదు? ఓడిపోయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత మావిగన్ ఎందుకు గుర్తుకొచ్చింది? మీరు 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నప్పుడు ఇంకా మీకు 2 ఏళ్ళు అధికారం ఉంది. ప్లాన్ బి అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? అప్పుడు రాష్ట్ర అభివృద్ధి అప్పుడు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? ఎందుకు గుర్తుకు రాలేదండి? సార్ చిన్న లాజిక్, పెద్దగా ఏం కష్టపడిపోవసరం లేదు. మెడకాయ మీద బురకాయ ఉన్నవాడు ఎవరికైనా సరే ఇదే ఆలోచన వచ్చుద్ది. మీరు 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు కదా, సరే రకరకాల కారణాలు ఉండొచ్చు, మీ వల్ల కాలేదు, మీకు చేత కాలేదు,
మీరు ఏదో చేద్దామని చెప్పేసి అనుకున్నారు, సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేద్దాం అనుకున్నారు, మీ వల్ల కాలేదు, అవ్వలేదు. మీకు మండలంలో బలం లేదు కాబట్టి. తర్వాత మీకు మండలంలో బలం వచ్చింది, కొత్తగా బిల్లు పెడతానన్నారు. ఆ బిల్లు పెట్టేది ఏదో 3 రాజధానుల అంశాన్ని పక్కన పెట్టి ఈ మావిగన్ ప్రతిపాదన ఏదైతే ఉందో అదే మీరు అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ రోజున మీరు దీన్ని డెవలప్మెంట్ చేసి ఉంటే ఈరోజు ఈ తలకనే ఉండేది కాదేమో కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడమాకండి రాష్ట్ర అభివృద్ధి గురించి. మీరు ఓడిపోయిన తర్వాత ఏదైనా అమరావతి ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మనం ఏడవలేక, మనం చూసి ఏడలేక కడుపు మంట అనాలో లేదంటే కళ్ళు మంట అనాలో నాకు అర్థం కావట్లేదు. నిజంగా మీకు 3 పిచ్చేయండి, మాకు అర్థం కావట్లేదండి. ఏదైనా 3 ఉండాలి, అయితే 3 రాజధానులు అంటారు, లేదంటే మావిగాన్ అని చెప్పేసి అని 3 ప్రాంతం అంటే 3 పేర్లు తీసుకొస్తారు ఇక్కడ. ఇంతకంటే ఎక్కువ గొప్పగా చెప్పారండి 3 రాజధానుల గురించి శ్యామలా గారు. ఎంతకంటే గొప్పగా చెప్పుకొచ్చారండి. అయ్యో మామూలుగా చెప్పలేదు. విశాఖపట్నంలో సముద్రం ఉందండి, విశాఖపట్నంలో చేపలు ఎక్కడికి వెళ్ళవసరం లేదండి. ఇప్పుడు హైదరాబాద్లో కావచ్చు లేదంటే మన కడపలో కావచ్చు చేపలు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు, సపరేట్గా మార్కెట్లో పెట్టుకోవాల్సి వస్తుంది, ఎక్కడెక్కడి నుంచో తీసుకురావాల్సి వస్తుంది. మనకు ఆ పరిస్థితి ఉండదు. విశాఖపట్నం రాజధాని చేస్తే రాష్ట్రంలో మెజారిటీ ప్రజలందరూ కూడా రాజధాని ప్రాంతానికి తరలిచ్చేస్తారండి, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చేస్తామండి, ఏకంగా పెద్ద పెద్ద సిటీ చేసేస్తారండి. చేపల కరువు ఉండదండి, పక్కనే సముద్రం, అలా పట్టుకొచ్చి ఇలా అమ్మేస్తామండి ఇక్కడ అన్నారు. కర్నూలు వెళ్ళి అలాగే అన్నారు, కర్నూలు అలాగే ప్రచారం చేశారు. ఏమి లేదండి, ఇదంతా హైకోర్టు అయిపోద్దండి, ఇక్కడ హైకోర్టు బెంచ్ ఎట్టేస్తామండి, ఇంక మామూలుగా ఉండదు మనకి ఇక్కడ, కేసులు వాదించేసుకోవడం ఇంకా మామూలుగా ఉండదండి, ఎరగి తీసేద్దామండి, ఇంకా అయిపోయింది, ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతామన్నారు. అయిపోయింది. అమరావతి మీద అదే తరుణంలో అమరావతిలో ఒక పక్క అమరావతికి సంబంధించి అమరావతికి భూములు ఎవరైతే ఇచ్చారో ఆ రైతులు, మహిళలు అక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంటే వాళ్ళకి వ్యతిరేకంగా రాజధాని ప్రాంతంలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తీసుకెళ్ళి అక్కడ 3 రాజధానులకి మద్దతుగా టెంట్లు వేయించి కూర్చోబెట్టారండి. 3 రాజధానులు ఒక ప్రాంతమే అభివృద్ధి చెందితే ఎలాగా? మేము బాగుపడొద్దా? అన్ని జిల్లాలో బాగుపడదు. అప్పుడు మీ నినాదం అండి, అప్పుడు మీ మాటలండి. ఒక పక్కనే ఒక ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. మేము విశాఖపట్నంలో ఏం చేసాం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏం చేసాం, తూర్పుగోదావరి జిల్లాలో ఏం చేసాం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వారీగా మేమంతా ఏం పాపం చేసుకున్నామండి. అభివృద్ధి అనేది రాష్ట్రం మొత్తం అంతా విభజించి చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఏకంగా అభివృద్ధిని అలా సెల్లేస్తానన్నాడంటే ఒక ఊళ్ళో ఒక ముక్క అర్థం ఇంకా ఏరుకొని సంపాదించుకోవడమే అని చెప్పేసరి ఇలాంటి మాటలే మాట్లాడారు. నేను మాట్లాడితే మీకు ఎటకారంగా అనిపించవచ్చేమో కానీ మీరు చెప్పిన పనులు, మీరు చేసిన డైలాగులు, మీరు కొట్టిన డైలాగులు, మీరు మాట్లాడిన పెద్ద పెద్ద ముద్ర మాటలు ఇవన్నీ ఇలాగే ఉండేయండి. అని జగన్మోహన్ రెడ్డి అంటే ఏమనుకున్నారు? అభివృద్ధికి నిదర్శనం. ఇంకేమీ లేదండి, 3 రాజధానులు అన్నారు, 3 ప్రాంతాల్లో ఇంకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది అయిపోద్ది. అదేదో రొట్టుముక్కలాగా ఇసిరేలా ఇలా చింపేలా గిట్రహేత్తల అభివృద్ధిని తలా మొక్క తీసుకోండి అని చెప్పేసి అన్నారు. చెడగొట్టేశారు. అటుపక్క రాజధాని అమరావతిని డెవలప్మెంట్ చేయలేదు. ఇక్కడ నిర్మాణాలు ఏవైతే ఒప్పందాలు చేసుకున్నారో సింగపూర్ కన్సార్టియం లాంటి సంస్థలతో ఏదైతే ఒప్పందాలు చేసుకున్నారో వాటిని తరివేశారు. రివర్స్ టెండరింగ్ అన్నారు, ఎక్కడ పనులు అక్కడ నిలిపేశారు, పని చేసే వాళ్ళు పంపించేశారు, అక్కడ ఉన్న సామాగ్రి దొంగలించారు, వేసిన రోడ్లు తవ్వేశారు, నానా పెంట చేశారు. చివరికి అమరావతి ప్రాంతాన్ని, రాజధాని ప్రాంతాన్ని శ్మశానంతో పోల్చారు. మనం 5 ఏళ్ళు అక్కడి నుంచే పరిపాలించాం. మళ్ళీ అదే అసెంబ్లీ, అదే సచివాలయం, అక్కడి నుంచే పరిపాలించాం మనం 5 సంవత్సరాలు కూడా. ఓ పక్కన శ్మశానం అని చెప్పేసి అని మనం ట్రోల్ చేసాము. ఇవాళ మావిగన్ అంటున్నాం. మావిగన్ ఏంటి నాకు అర్థం కావట్లా. మళ్ళీ సపరేట్గా ఇందులో మావిగన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? సిఆర్డీఏ పరిధిలో లేదా? ఏమన్నంటే ఏడుస్తారు మళ్ళీని. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మీకు చేత కాకపోతే కూర్చోండి, చూస్తూ ఉండండి. ఈ పిచ్చి పిచ్చి మాటలు, ఈ పిచ్చి పిచ్చి డైలాగులు వద్దండి. మావిగన్ అని చెప్పి కాసేపు, మామిడికాయ బద్దం కాసేపు, మాగాయ పచ్చడి అని చెప్పేసి కాసేపు ఈ విచిత్రమైన పేర్లు పెట్టి మమ్మల్ని పిచ్చోళ్ళు చేయమాకండి. అది ఎక్కడ దిక్కుమాల పేర్లు అంటే నాకు అర్థం కావట్లా. ఆయన అంటే అనేసాడు అనుకో, మీరు చదువుకున్న వ్యక్తులే కదా, మీకేం పోయే కాలం అండి. ఏకంగా ప్రాంతాల వారీగా కార్లు వేసుకుని హైదరాబాద్ నుంచి బయలుదేరిపోయి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇదొక ప్రాంతం, ఇక్కడండి ఇదండి అక్కడ లెక్కలతో సహా డాలర్లతో సహా బా మీరు 3 రాజధానులు ప్రతిపాదించినప్పుడు ఎక్కడ ₹1 కట్టవసరం లేదండి. ఆటోమేటిక్గా అన్ని భవనాలు ఉన్నాయండి, వాటినే మనం వాడేసుకుంటే అయిపోతుందండి. రాజధానికి ₹1 కూడా కట్టవసరం లేదండి. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయండి, భూములు కొనేస్తారంటే, రేట్లు పెరిగిపోతాయండి, కంపెనీలు పరిగెత్తుకొచ్చేస్తాయండి. ఇలాంటి డైలాగులు బోలు కొట్టారండి. అప్పుడు అయిపోయింది, 3 రాజధానులు అయిపోయింది.
మావిగాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చారు. ఓ పని చేయండి, మీరు ఇదే మావిగాని మీద ఇదే మాట మీద ఉంటామని చెప్పేసి కనీసం ఇప్పుడైనా సరే ఏదో తగలడుతున్నారుగా, ఈ మావిగాని మాట మీద ఖచ్చితంగా నిలబడతారా? పోనీ రేపు పొద్దున్న ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చేసరికి ఎలా మాట్లాడతారో మీకే తెలియదు. అధికారం ఉంటే ఒకలా మాట్లాడతారు, అధికారం లేకపోతే ఇంకోలా మాట్లాడతారు. ఎవరికి ఇష్టానుసారంగా వచ్చిందని మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమే. మీరు అరిసి గీ పెట్టినా ఎంత గింజుకున్నా అమరావతిని ఆపడం మీ తరం కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇది చరిత్రలో నిలిచిపోద్దు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకు అంటే అమరావతిని మొదటి నుంచి వ్యతిరేకించేది మీరే, విషయం కక్కేది మీరే. ఇవాళ మీకు ఏదో కామెడీగా అనిపించవచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మీరు ఒకవేళ పొరపాటున అమరావతి పేరు ప్రస్తావించినా సరే ఆ ప్రాంత ప్రజలు, రైతులు చెప్పులతో కొట్టేస్తారు మిమ్మల్ని. ఆ రోజు అడుగడుగునా అడ్డం పడి ఆ రోజు అమరావతి నాశనాన్ని కోరుకొని అమరావతిని చెడగొట్టాలని చెప్పేసి విష ప్రయత్నాలు చేసి ఈరోజు అమరావతి ప్రాంతాన్ని ఎట్టగా క్రెడిట్ కొట్టేసే ప్రయత్నాలు చేస్తారు. 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత 100% చేస్తారు. ఆ రోజు మీరు మాట్లాడిన గుర్తుండిపోతాయండి. ఈ రోజున మళ్ళీ ఆ రోజు మాట్లాడాల్సి వస్తుంది. ఎవడెలా ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు పోతాడో ఎవరికీ తెలియదు. ఉంటే ఖచ్చితంగా ఏసీ చూపించి చెప్తాం, ఇదిగోంటే 10 ఏళ్ల కిందట మీరు ఎలా మాట్లాడారని చెప్పేసి అని. 10 ఏళ్ళదేముంది, ఇలా కళ్ళు మీ జగన్మోహన్ డైలాగ్ ఉంది కదా, కళ్ళు మూసుకొని తెరిచేలాగా 5 ఏళ్ళు అయిపోతా అన్నట్టు అలాగే ఉంటుంది. దయచేసి ఇలాంటి విష ప్రచారాలు ఎక్కడైనా కట్టి పెడితే బాగుంటుంది. అదేదో వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమనండి. ఎందుకు వచ్చింది వీడియోలు అంతా ఎక్కువైపోతుంది.